హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ రెసిపీ ఏంటంటే సూపర్ రెసిపీ అనమాట. అదేంటంటే మ్యాంగో రైస్. సూపర్ కదా. సో మా బాబుకి అయితే క్యారేజ్ కడదామని ఇలా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అయితే బాబు అయితే ఊరు వెళ్తున్నాడు. సో బాబు కోసం ఇలా అయితే మ్యాంగో రైస్ అయితే చాలా ఇష్టంగా తింటాడనమాట బాబు అయితే. సో ఇంకా బాబు కోసము ఇలా మ్యాంగో రైస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో సేమ్ మనం లెమన్ రైస్ చేసేలాగే మొత్తం ఇలా వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుంది అయితే మ్యాంగో రైస్ అయితే ముందుగానే మనం రైస్ అయితే మంచి పెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకుంటే రైస్లో బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట, సూపర్గా వస్తుందన్నమాట. అయితే బాబు అయితే ఎక్కడ వెళ్తున్నారంటే నిజామాబాద్ వెళ్తున్నాడు అనమాట ఊరు. సో కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు అన్నమాట. సో అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకైతే. ఇలా బాబు థర్డ్ టైం వెళ్తున్నాడు ఊరికి ఇలా. సో ఇంకా బాబు కోసం ఇలా బాక్స్లో లంచ్ బాక్స్కి ఇలా కడుతూ ఉన్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మ్యాంగో రైస్ అయితే. సో చపాతీ చేయిస్తాను అన్నాను అనమాట. బాబు అయితే ఇప్పుడు టైం లేదు అన్నాడు అనమాట. సరే అనేసి ఇలా రైస్ అయితే చేయించేస్తాను అనమాట, మ్యాంగో రైస్. ఇంకా ఇలా రెడీ అయిపోయి అయితే బయటకి అయితే వచ్చామన్నమాట. ఇంకా ట్రైన్లో బాబు తినడానికి బేకరీకి అయితే వచ్చేస్తామన్నమాట. బేకరీలో అయితే బాబుకి ఏది ఇష్టమో అది మా వారైతే ఇలా తీసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే చల్లగా ఐస్ క్రీమ్ అయితే తినేస్తూ ఉన్నాను అనమాట. ఇంకైతే రైల్వే స్టేషన్కి అయితే ఇలా వచ్చేస్తాము. రేణుగుంట రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. పెద్దక్క కూడా వచ్చింది, మామ వచ్చారనమాట బాబుని సాగనంపేదానికి. సో ఇంకైతే మొత్తం ఇలా పిల్లలంతా చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. సో ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటూ ఉన్నారనమాట పిల్లలైతే ఇలా. సో సందడిగా ఇలా రైల్లో ఇలా కూర్చొని పిల్లలు హ్యాపీగా ఉన్నారనమాట. సూపర్ కదా. అలాగే బాబుకి రేపు బర్త్డే అనమాట. సో ఇంకా బర్త్డే రోజు మా దగ్గర లేదు, బాధేస్తుంది. కాకపోతే బాబుకైతే నచ్చినట్టు బాబుకైతే ఈ కబడ్డీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాడి కోసం ఇంకా పంపించామన్నమాట ఊరికైతే. ఇంకా ఆయన బర్త్డే కూడా మర్చిపోయి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఎనీవే అండి, అందరూ మా బాబుకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మెనీ మెనీ హ్యాపీ బర్త్డే అని చెప్పండి అందరూ.